కనుల అలజడి దేనికో గ్రహించలేవా అరమరికల తెరవిడు అలికిడి పోసుకో తేల్చుకో నువ్వెంత అవస్థ పడుతున్నా అదంత సమస్య కాదన్నా చిలకలో చిటికలో తప్పన్న తగ్గించుకోలేనా పడతి ప్రయాస గమనిస్తున్నా నే తయారుగానే ఉన్నా సొగసు విరిసిన ప్రియ భారం దించుకో పంచుకో చింతకొస్తావని గుండె చెప్పిందిలే గుర్తుపట్టావని అఖిల కంటి నీ దగ్గర పాలని కెవ్వమంటూ ఇటు సిగ్గుపోవాలని చెప్పుకుంటావి చింతకొస్తావని గుండె చెప్పిందిలే గుర్తుపట్టావని తెలిసిన రింగు మీ ఆలస్యం తక్షణం తరాస్తనుకుందా నివరు వదిలిన నిప్పులు నిలువెల్లా మోజుతో రాజుకో నువ్వెంత అవస్థ పడుతున్నా అదంత సమస్య కాదన్నా చిలకలో చిటికలో తప్పన్న తగ్గించిపోలేనా గారు స్వాగతం. ఏమిటో దారి తప్పి ఇలా వచ్చారు? ఏమి తీసుకుంటారు? కాపీనా లేక చల్లని బీరా? ఏమి కాకపోతే కన్నె పిల్లల యవనముతో చేస్తావా? చెప్పమ్మా ఎస్పీ. డోంట్ టాక్ రబేస్. రోజా అనే అమ్మాయిని హత్య చేసి పారిపోయేస్తున్నందుకు అరెస్ట్ చేయటానికి వచ్చాను. చూడు, నేనే హత్య చేశానడానికి సాక్ష్యం ఉందమ్మా. ఎలాంటి తెలివి గలవాడైనా
ఒక చాట తప్పటడుగు వేస్తాడు. అలాగే నువ్వు కూడా వేశావు. ఆమె చేతిలో నీ లాకెట్ దొరికింది. ఇది చాలా ఇంకేమైనా సాక్ష్యం కావాలా? మిస్టర్ ఎస్పీ భరత్ చంద్ర, నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తా. ఆ లాకెట్ నాకు ఇచ్చే, లేదంటే ఈ అంకిరుడు చూస్తావు నాకు. అంకినుడు నీ ఈశ్వరూపం చూసి భయపడటానికే వీధుల్లో తిరిగే నీలా రౌడీలా కొడుకులు అనుకుంటున్నావురా? భరత్ చంద్రనే చట్టాన్ని నా ప్రాణంగా, న్యాయాన్ని నా ఊపిరిగా, పోలీస్ సింహాన్నిరా. మర్యాదగా కళ్ళబొల్లి కబుర్లు కట్టి పెట్టే పోలీస్ స్టేషన్ కి. నేను ఎన్ని హత్యల చేసిన, ఎన్ని మానభంగాలు జరిపినా, జరిపినా నా కొడుకైనా సరే వర్షించే దమ్ము చట్టానికి లేదు, ధైర్యం నీ న్యాయస్థానికి లేదమ్మా. మర్యాదగా వచ్చిన దారిని వెళ్ళమ్మా. బాబు నీడు నేనేమిటో, నా పవర్ ఏమిటో రుచి చూడక ముందే మర్యాదగా పోలీస్ స్టేషన్ కు పదరా. లేదంటే ఏం చేస్తావమ్మా? ఏమి చేయలేవు. ఎందుకో తెలుసా? తమ్ముడు అంకే అంకే అంకిరుడురా. ఈ చట్టాన్ని నా రైట్ హ్యాండ్, న్యాయాన్ని నా లెఫ్ట్ హ్యాండ్, రాజకీయాన్ని చెప్పు కింద వాడుకుంటున్నా. నువ్వు నన్ను ఏమి చేయలేవమ్మా. అంకినుడు డబ్బు రాజకీయం అంటగా ఉందని ధర్మాన్ని నీ రైట్ హ్యాండ్, న్యాయాన్ని నీ లెఫ్ట్ హ్యాండ్ చేసుకొని రాజకీయాన్ని చెప్పులా వాడుకున్న నిన్ను నీ కాళ్ళను విరిసి నీ కళ్ళు మూసుకుపోయిన నీ అహంకారాన్ని అవతరించిన సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రాయి భరత్ చంద్ర. ఆకాశములో మింగిన రాహుల్లాగా అంతం చేసి నీ డిపార్ట్మెంట్ కి స్థానిక పంపిస్తున్నా కొడక. రౌడీజంతో వచ్చినా, రాజకీయంతో వచ్చినా నువ్వు నా ఒంటి మీద ఉండే కాకి డ్రెస్ గుంటి కూడా పీకలేవరా నా కొడక. నీకు దమ్ము ధైర్యం ఉంటే నన్ను నన్ను ఎదిరించే పడగొట్టే ఇప్పుడు తీసుకెళ్ళమ్మ స్టేషన్కి. సలాం చేసి నేనే వెళ్ళిపోతానమ్మా. నీలా ఛాలెంజ్ చేసిన వాళ్ళే పడగొట్టి అరెస్ట్ చెయ్యకపోతే నేను నా అబ్బ బెబ్బులకు పుట్టిన ఏ రసింహుల్లే కాదురా. కొడుక పడగొట్టే అబ్బా అబ్బకు పుట్టిన కొడుకునే కాదురా నేను. కొడక Ah!
నేను ఇక మర్డర్లు చెయ్యా చెయ్యా ఒకే ఒక్కటే ఆ పడక నిన్ను చంపకపోతే అప్పకి పుట్టినోడినా కాదురా. భవానీ ఏమిటి బావా? ఈరోజు చాలా సంతోషంగా ఉండాలి. ఏంటి విశేషం? అబ్బే ఏమీ లేదు బావా. నా కాబోయేవాడు అస్తమానం నేరస్తుల కోసం గాలిస్తూ ఆయన రాగానే తీయని ముద్దు ఒక వెచ్చని కౌగులు ఇద్దామని ఇంతగా ఎదురు చూస్తున్నా నా స్వప్న సుందరికి ఒక ఎత్తని కవిగిలి తీయని ముద్దు లాంటి ఇంత లాఠీ చార్జ్ చేద్దామని. ఓ బావా, సరసంలో కూడా మీ పోలీసు బుద్ధి పోనిచ్చుకోలేదు. అయినా మీ పోలీసుల వాళ్ళని ప్రేమించకూడదు. ఏయ్ అలిగిన రాణి గారి గుంగమూతిని చూస్తుంటే అబ్బా, మీ మగవాళ్ళంతా ఇంట బాబు మా ఆడవాళ్ళని మురిపిస్తారు. బావా, ఈ చల్లని వాతావరణంలో ప్రేమ జంటగా వివరించాలని నీకు తోడుగా రంపా ఓర్వశిని కూడా తోడుగా రమ్మంటాను. పావురాయి పుట్టలా ఎదిగిపో బంగారు పెక్కుడులూలా బంగారు కాదు ముందులా ఇలా 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 శక్తిశకాల శక్తిశకాల శక్తులన్నీ దాటుకల లక్షణకాల శిక్షణకాల సిగ్గు వీడి చిక్కుకల అడుగులు చదివే కాగదులు అన్నదే తారకమో శక్తిశకాల శక్తిశకాల శక్తులన్నీ దాటుకల అక్షర బాల శిక్షణ కాల సిగ్గు వీడి చిక్కుకల అన్నదే తారక మంత్రం శక్తిశకాల శక్తిశకాల శక్తులన్నీ దాటుకల అక్షర బాల శిక్షణ కాల సిగ్గు వీడి చిక్కుకల అన్నది రాముడు నరకాన్ని చెడుగుడు ఆదేశాడు అప్పుడు
మళ్ళీ ఇప్పుడు బుద్ధవాడలు సత్యవాడలు రతులైన నిత్యమాలి నీకే తెలుసుందా రింగు రోజులు అడ్డు తగిలితే స్వర్గమైన నరకమైన కబ్జా చేసేస్తా ఏమవుతున్నా ఎదురేమొస్తున్నా కళ్ళం పెట్టి కథం పెట్టి ఆట పాట కానించేదన్నదే తీరక బంధం మా ఊటుతో సీటుకి ఎరవేసుకో బావా బావా భవాని ఏంటి బావా పట్టపగలే కలలు కంటున్నావా ఏంటి? అవును కలే ఆంటీ. తీయని కళ. ఆంటీ కలలు కంటున్నారంటే మీరు ప్రేమలో పడ్డారన్నమాట. ఎవరు బావా ఆ అదృష్టవంతురాలు? అదృష్టమంతరాలే కానీ ఆమె మనసులో నేను ఉన్నానో లేనో నాకు తెలియదు. అయితే మీది వన్సలవ్ అన్నమాట. బావా ప్రేమించే విషయంలో ఏమంటున్నా చెప్పాలి. అలాగైతే ఆ అమ్మాయి ఎవరో చెప్పు, నేను మాట్లాడతాను వెళ్ళి. ఆమె పేరు భవాని. బావా అవును భవాని, నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. మన పెళ్లి జరగాలని అత్తమామల కోరిక కూడా. కానీ బావా మరి మరి ఏమిటి భవాని చెప్పు, నేనంటే నీకు ఇష్టం లేదా? అది కాదు బావా, నేను చెప్పు భవాని. నేను శంకర్ అనే పాప్ సింగర్ అని ప్రేమిస్తున్నా బావా. పెళ్లి చేసుకుంటే భవాని! ఓకే, నేను అతన్ని ఒకసారి కలవాలి. అలాగే బావా. చూడు భవాని, నాకు అర్జెంటుగా పని పడింది. నేను వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. నువ్వు ఫోన్ చేసి పనులు. ఎందుకు బావా, ఏం జరిగింది? ఎందుకింత టెన్షన్ గా మాట్లాడుతున్నావు? ఈ చిట్టిలో మత్తు మందు మాదక ద్రవ్యాలతో అమాయకులైన ఆడపిల్లల్ని తన హస్తగతం చేసుకొని దేశాలకు సప్లై చేస్తున్నారు. ఐజీ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు. ఎవరు బావా ఇద్దరు దారుణానికి ఒడిగట్టే రాక్షసులు? ఈ సమాజంలో పెద్ద పెద్ద పొలిటీషియన్లు గడగడలాడిస్తున్నా ప్రభుత్వానికి సింహ స్వప్నంలో మారే రైట్ల సష్టాన్ని ఎట్లా న్యాయాన్ని తన హస్తగతం చేసుకొని ప్రజల తన ప్రాణాలని బలిగొంటున్నా నరరూప రాక్షసులైన బావా ఇంతకీ వాళ్ళెవరో తెలుసుకున్నావా నువ్వు? తెలుసుకున్నాను. ఈ సిటీలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి అనాథ పిల్లల వైద్యం పేరుతో చెప్పి వాళ్ళ కళ్ళు, గుండెలు, కిడ్నీలు విదేశాలకు సప్లై చేసి మాఫియా గ్యాంగ్ నడుపుతున్న డేంజర్ డెవిల్స్ పాపినీడు, వాడి తమ్ముడు అగ్గినీడు. బావా అలాంటి డేంజర్ స్మగ్లర్స్ తో నీ ఒక్కడి వల్ల అవుతుందా బావా? భవాని, నీ భావశక్తిని శంకిస్తున్నావా? లేదు బావా,
నీకేదైనా అవుతుందేమో అని బాధపడుతున్నాను. భవాని విజయం నీ భావనే వరిస్తుంది. అనవసరంగా భయపడకు. నువ్వు లోపలికి వెళ్ళు. మీరు ఎప్పుడు కనుక నా మాట విన్నారు కనుకలే. అలాగే భవాని, ఒంటరి పోరాటం చేస్తున్నా నాకు జీవితం మీద ఆశను కల్పించావు. ఇన్నాళ్ళు నేను జీవిస్తున్నా ఈ చీకటి బ్రతుకులోకి సరిగమలో మీటాయి వేనలా ప్రవేశించావు. నా ఒంటరితనాన్ని దూరం చేస్తూ నీ మనోహరమైన ప్రేమని లతలా పెరివేయాలి. కళాతీతమైన నీ రూపాన్ని నా గుండెలపై వాలిపోవాలి. వెచ్చని నీ కౌగిల్లో ఒదిగిపోవాలి. నిన్ను మర్చి బతకలేను భవాని. శంకర్, భవాని, కళ నిజమా? నిజం లాంటి కళ. నన్ను ఇంతగా ప్రేమిస్తున్నా నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా బ్రతకలేను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నేనంటే నీకెందుకు అంత ప్రేమ? నీ పరిచయం ఒక తీయని అనుభూతిస్తుంది. నువ్వు ఒక్క క్షణం కనిపించకపోతే కనిపించకపోతే మనసారా రాత్రిలా కరిగిపోతుంది. ఈ గుండె ఆగిపోతుంది. భవాని, భవాని, వస్తావా నాతో వస్తావా నా ప్రాణం నాతో వస్తావా నాతో వస్తావా ఆకాశమైన అరిచేతికి సమయాలు వస్తావా వందరాల సుందరి బొంగరాల జింగ సాగి రవి జింగరాల జింగినే వస్తావా నాతో వస్తావా నా ప్రాణం అంతా నీవే నాతో వస్తావా
నువ్వే నా పదవి చెర సగులను నవే నవతి పూలలాయి వస్తావా నాతో వస్తావా నా ప్రాణాంతా నీకే ఇస్తా నాతో వస్తావా బావా నేను చెప్పానే శంకర్ అని ఇతనే శంకర్ మా బావ ఎస్పీ నమస్తే సార్. నమస్తే భవాని, నువ్వు లోపలికి వెళ్ళు, నేను మాట్లాడి వస్తాను. బావా శంకర్, భవాని నేను మర్చిపోవాలంటే నీకెంత డబ్బు కావాలో చెప్పు, ఇస్తాను. ఎస్పీ భరత్చంద్ర మా డబ్బును మా ప్రేమను డబ్బుతో కొనడానికి వచ్చావు అనమాట. హ్యాండ్సమ్ మిస్టర్ ఎస్పీ భరత్చంద్ర అంట. ప్రేమంటే అంగడిలో దొరికే వస్తువు కాదు, నువ్వు కొనడానికి భవాని నా నుండి దూరం చేయలేవు. శంకర్, ఒక పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతున్నావన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. ఈ కల్కరివారి పాలనలో పెద్ద పాప సింగర్ తో మాట్లాడుతున్నావా? నువ్వు మర్చిపోతున్నావు. తలుసుకుంటే ఇమేజిన్ పడగొచ్చా నీకు చాలా చెప్పకూడదు తినిపించగలను. చూడు ఎస్పీ, సింహంతో ఆట నాతో ఆట నీ ఒంటికి మంచిది కాదనుకుంటా. అంతటి మనగాడివా? కాదు, నీ పోలీసు డిపార్ట్మెంట్ అడుగు, తెలుస్తుంది. అంటే నువ్వు నేను ఎవరో చెప్తే నీ పోలీసు తుపాకులు ముళ్ళ వర్షం కురుస్తాయా? ఎవరు వస్తున్నారంటే లెటర్లు వణుకు పట్టు తప్పారు. ఆ భయంకర ప్రళయాన్ని సృష్టించాయి. ప్రళయ సింహాన ఎన్నాళ్ళు చట్టానికి దొరకకుండా నరమేధం సాగిస్తున్నా ఆ అంతకుడు అన్నమాట. నేను అంతకుణ్ణి. ఈ సిటీలో జరిగే బౌన్స్గా మత్తు పదార్థాలతో వ్యాపారం చేస్తున్నా రూప రాక్షసులు వేటాడే చూడు శంకర్, చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకొని అచ్చలో చేసుకుంటూ పోతే చట్టం చూస్తూ ఊరుకోదు. మర్యాదగా లొంగిపో, లేకపోతే నిన్ను పిట్టన కాల్చినట్టు కాల్చి పారేస్తాడు. ఎక్కడుంది సార్ చట్టం? అన్యాయంగా నా తల్లిదండ్రులు చంపినప్పుడు ఎక్కడుంది సార్ మీ చట్టం? చిన్నతనంలోనే
దమ్ముని దూరం చేసినప్పుడు ఎక్కడుంది సార్ చట్టం? తప్పన్న పెద్ద మనిషి పాదాల కింద అలిగిపోతుందా సార్ మీ చట్టం? అందుకే ఈ సమాజంలో అవినీతి నా గుండె బరువెక్కింది. అందుకే పదార్థాలతో సప్లై చేసి అరాచక శక్తులను సర్వనాశనం చేయాలని చట్టాన్ని నా చేతిలో తీసుకున్నా, తన మీద సాగిస్తున్నా. చూడు శంకర్, ఏదో చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకొని నువ్వు హత్యలు చేస్తూ పోతే చట్టం చేతికి గాజులు వేసుకోలేదు. నిన్ను అరెస్ట్ చేసి నీ మెడకు ఉరితాడు తగిలిస్తుంది. మర్యాదగా నా మాట విని నాకు లొంగిపో, నీకు శిక్ష తగ్గుతుంది. చూడు ఎస్పీ, నాకు నేనుగా లొంగిపోతే తప్ప నన్ను అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం ఈ చేతులకు లేదు. దమ్ము ఎక్కిచ్చే ధైర్యం న్యాయస్థానాలకు లేదు. ఇక మాటలతో అనవసరం. మర్యాదగా నాకు లొంగిపో. నా శక్తి ఏమిటో నువ్వు రుచి చూడాల్సి వస్తుంది. నేను అదే చెప్తున్నాను. పడతాలో భయ్యా, నీ ప్రాణాలు బాగొట్టుకోకు. నా వంటిపై నీ ఉన్నంత వరకే నేను పోలీసుని. అది తీసేసానంటే ఈ కాడికి పోండాలి రౌడీని. నీలో దమ్ము ధైర్యం ఉంటే నన్ను ఎదుర్కొనే ఇక్కడి నుండి వెళ్ళిపో. వద్దు అనవసరంగా నాతో తలపడు. నీ ప్రాణాలనే భద్రం చేసుకోమ్మకమ్మా ఎస్పీ. పిరికి వాడిలా మాటలతో కాలక్షేపం చేయక నాతో తలపడు. నిన్ను పడగొట్టి అరెస్ట్ చెయ్యకపోతే నేను ఎస్పీ భరత్ చంద్రనే కాదు. ఎస్పీ సవాలు చేయకు, చచ్చిపోతా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే ఎన్నో. ఇంకా డైలాగులు వద్దు. కమాన్, ఈ సింహంతో అన్య దెబ్బకు నువ్వు బలిగాక తప్పదమ్మా ఎస్పీ. సింహంతులు పట్టుకొని వాడించే జైల్లో పెట్టకపోతే ఎస్పీ భరత్ చంద్ర కాదురా. శబాష్ అమ్మా, శబాష్ శబాష్ ఎస్పీ. సమావేశంలో నిన్ను పడగొట్టలేకపోతే సింహాన్ని కాదు, నిన్ను అరెస్ట్ చేయలేకపోతే ఈ కాకి ఇని పోవే వదిలేస్తారు. నువ్వు ఎక్కడ దాగి ఉంటా
మాట్లాడి అరెస్ట్ చేయకపోతే ఎస్పీ పరిచంద్ర కాదురా. ఈరోజు హైదరాబాద్ చార్మినార్ సెంటర్లో ఉగ్రవాదులు పెట్టిన బాంబులు పేలి అమాయకులైన 50 మంది దుర్మరణం చెందారు. 50 మంది తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడే అందిన తాజా వార్త. జర్నలిస్ట్ హత్య కేసులో ఎస్పీ భరత్ చంద్రు అరెస్ట్ చేసిన బాపినేడి తమ్ముడు అంకినేడిను సరైన సాక్ష్యాలు లేనందువల్ల వారిని విడుదల చేయటమైంది. జస్టిస్ చక్రవర్తి కేసును కొట్టివేశారు. అసలైన నేరస్తులను పట్టుకోవాల్సిందిగా పోలీసు వారిని మందలించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. వార్తలు వింటున్నావా భవానీ? ఎవరు మీరు? ఎవరి పేరు చెబితే ఈ ప్రభుత్వాలు తారుమారవుతాయో, ఎవరు వస్తున్నారంటే ఈ పోలీసు యంత్రాంగం చేతులు కట్టుకొని నిలబడుతుందో, ఎవరు అడుగుల చప్పుడు వింటే అందమైన ఆడపిల్లలు మాన ప్రాణాలు కాపాడుకోవటానికి పరుగులు తీస్తారా? ఆ అరివీర భీకర బాపినాడిని ఇక్కడికి ఏ పని మీద వచ్చారు? విన్న వార్తల్లో రోజా, జర్నలిస్ట్ రోజా బావా, ఆ ఎస్పీ గారు నన్ను అరెస్ట్ చేశాడమ్మా. అందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాడమ్మా. నన్ను అరెస్ట్ చేసిన నా కొడుకుని వచ్చిన నీ అందాన్ని చూసి ఆరాగించడానికి వచ్చిన మన్మధుల్ని ఎలావేణి బావని. మా బావ ఇంట్లో లేరు, మర్యాద గురించి బయటికి నడవండి. వెళ్ళకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. పన్నులా ఉండి చిన్నది రాణి రుద్రం దేవిలా తెగ రెచ్చిపోతుందిరా. దీని సంగతి చూసి ఆ తర్వాత ఆ పరిచంద్ర గారిని చాలానికి పంపుతా. దుర్మార్గులరా, ఒంటరిగా ఉన్న ఒక ఆడపిల్ల దగ్గరికి ఇలా వచ్చి నీచంగా మాట్లాడడానికి సిగ్గుగా అనిపించడం లేదా? నా బావ వచ్చాడో ఎంత చూస్తాడు. మర్యాదగా బయటికి వెళ్ళి మీ ప్రాణాలు కాపాడుకోండి. చూడమ్మా భవాని, సైతం మతి బాగొట్టి చెడి అన్నం చూచి ఎలా వెళ్ళమంటావే బయటికి? 7 రాత్రులు కలిసిన తనివే
సరాసరి సింహం బోల్లోకి వచ్చారా. అది మీ రక్తం తాగక ముందలే బయటకు వెళ్ళిపోయి రక్షించుకోండిరా మీ ప్రాణాలు. జానిచి రుద్రం దేవులాగా చెలరేగిపోతున్నాడు. మేము తలుచుకుంటే సింహాన్ని బోనులో బంధించి సర్కారు చేయించగల స్థలమే మేము. అయినా దీనితో మాట్లాడనవసరం తప్పు. ఆనాడు ద్రౌపది దీని కళ్ళు కారం పొడికి, దీని గుండె వాళ్ళకి, కిడ్నీలో కెరాటాకి పారసలు తెచ్చి పంపరా. అన్నయ్య దీన్ని చూస్తుంటే నా నరాలు అదుపు తప్పి మీకు దండం పెడతాను, నా జీవితాన్ని నాశనం చేయొద్దు. మీకు దండం పెడతాను. ఏ భవాని, ఎవరి ప్రాణమో తీశామని, ఎవరి ప్రాణమో చనిపామని ఈ బావ ఆ భరత్చంద్రగాడు నా తమ్ముడిని అరెస్ట్ చేసి పెద్ద తప్పు చేశాడు. ఆ తప్పుకి శిక్ష అనుభవించాలి కదే. ఒరే తమ్ముడు, దీని మానంతో చెడుకుడు ఆడి మనమేంటో మన పవర్ ఏమిటో ఆ ఎస్పీ భరత్చంద్ర గారికి తెలియజేద్దాం. వద్దు, మీ కాళ్ళు పట్టుకుంటాను. నా జీవితం నాశనం చేయకండి. ఏ భవాని, నీ పుట్టడ పురాణాలు చదువుకునే బడి పిల్లలు చెప్పవే వింటారు, అంతేగాని వృత్తం తాగే రాక్షసులంటే మాకు ఈ చేపనాదాలు పని చేయవే. ఒరే ఎస్పీ, నీ మరదలు చెప్పినట్టే సింహంలా ఉన్నావురా. ఒరే తమ్ముడు, సింహాన్ని బోనులో పెట్టి బంధించకపోతే అది మనల్నే తినేస్తుంది తమ్ముడు. కట్టిపడే నా కొడుకుని ముందుకు వచ్చారంటే గుళ్ళు మీకు దూసుకుపోతాయి. చట్టం నా జేబులో సిగరెట్ లాంటిదిరా. న్యాయం నా చేతిలో అగ్గిపెట్టె లాంటిది. నేను కన్ను బెర్ర చేస్తే పెద్ద పెద్ద రాజకీయ నాయకులే నా ఇంటి ముందు ఇవి కడతారు. అలాంటిది నాతో తలపడి నీ స్థితి నేర్చుకున్నావు కదరా. ఒక ఆడపిల్లని అడ్డు పెట్టుకోండి కదరా. ఒక్కసారి
చేస్తాను. ఒరే ఎస్పీ, సింహాన్ని బోనులో పెట్టేది ఇది కూడా తెలియదు నీకు. పోలీసు డిపార్ట్మెంట్ లో ఎట్టా పెట్టుకున్నారు చాచా. ఈ దేశం సర్వనాశనం అయిపోయిందిరా. ఒరే తమ్ముడు, ఇదే గుండు చూదులతో గుచ్చి గుచ్చి చంపండిరా. తాళం చేయొచ్చండిరా. వీడు సావు ఎంత భయంకరంగా ఉండాలంటే, మన తోలికి రావాలంటే ఏ ఆఫీసర్కైనా గుండెల్లో వణుకు పుట్టాలిరా. అన్నయ్య, అలా వణుకు పుట్టాలంటే ఈ నా కొడుకుని ఇక్కడ కాదు అద్దూరు సెంటర్ లో తీసుకుపోయే అది మమ్మకాడ తమ్ముడు, వీడు సాగు చూసిన ఏ ఆఫీసర్కైనా సరే మన జోలికి రావాలన్న ఆలోచన వస్తే నడి కాళ్ళ నుంచి నడినెత్తి వరకు చెమట వణుకు పుట్టి విశ్వజరం రావాలిరా. వీడు మరతల్లి పెద్దూరు గాంధీ సెంటర్కి ఈడ్చుకోండిరా. ఆగండి, ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళకండి. నీకు ఒక సినిమా చూపిస్తాను. ఒక తమ్ముడు, నువ్వు కానీరా. తమ్ముడు, గాంధీజీ ఏమన్నాడురా? చెడు వినకు అన్నాడన్నయ్యో. అట్లా అన్నాడురా. అయితే మనం చేసేది చెడే కనుక వాడు చూడకూడదురా. అందుకే వాడు చెవులు బద్దల కొట్టురా. తమ్ముడు, ఇంకా ఏమన్నాడురా? చెడు మాట్లాడకు అన్నాడన్నయ్య. అట్టా అన్నాడా? అయితే వీడి కళ్ళ ముందు వీడి మరదల్ని రేపు చేద్దాము. వీడి కళ్ళు పొడి చెయ్యరా. రేపు చేస్తుంటే కొడుకు ఉంటారా? ఇంకా ఏమన్నారా ఎస్పీ? చెడు మాట్లాడకు అన్నాడన్నయ్య. అయితే వీడు చెడు గురించి మాట్లాడకూడదు. వీడు నేలకని కోసేయండిరా. మీ కాళ్ళు పట్టుకుంటాను, మమ్మల్ని వదిలిపెట్టండి. ఏ భవానీ, నా కాళ్ళ మీద పడి ప్రాధాయపడ్డా ప్రయోజనము లేదు. పావని కోణ ఊపిరితో వదిలిపెడితే అది పగబడుతుంది. వీడు పావు కంటే డేంజరు. ఒరే తమ్ముడు, వాణ్ణి కానియరా.
కాపాడటానికి అన్నా అనగానే శ్రీకృష్ణుడు వచ్చి ఆదుకున్నాడు. ఈ కలియుగంలో శ్రీకృష్ణులు లేరు, అంతా దురోధులే. ఒరే తమ్ముడు, నువ్వు కానీయరా. परित्राणाय साधूनां विनाशाय च दुष्कृता धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे ఏ అసురుడు సృష్టించిన పంచమ తంత్రం, నరజాతిని వంచిన దారుణ కుల మంత్రం, నరకబడిన శంభూకుని శిరం సాక్షిగా, తెగిపడిన ఏకలవ్య బొటన వేలు సాక్షిగా, ముంతల చీపురుల మన దీనగతం సాక్షిగా, ప్రశ్నించిన ప్రతి చోట మహారక్త క్షేత్రం అడగండో అలవండో, మీ గుండెల డప్పు కొట్టి నిలదీస్తూ అడగండో. పంచముండి సృష్టించిన ఆ పంచకుడెవడని అడగండో, మీరు అలవండో. నరమేధపు మహారాజుండెల నలిగి ఉదరికం చితికి ఛిద్రమవుతున్నా, కసితో దొరతనమే పశువై తల విసిరిన అసహాయుల ఘోషతో విచలనాలోకిన, కళ్ళుండి చెవులుండి కనని వినని పాలకులను అడగండో, పంచముండి సృష్టించిన ఆ పంచకుడెవడని అడగండో. తరలిపోతోంది గళమెత్తని దైన్యంలో జనం కుమిలిపోతోంది, పంచముని సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో. అర్ధరాత్రి ఆటపడుచు సంచరించు స్వర్గం, రానీయదు ఏనాటికి రాక్షసరాజ్యం. బలవంతుల రక్షణకే భక్షక భటవర్గం, వెలివాడల కన్నీటికి కరగదులే ధన స్వామ్యం. ఇక తప్పదు ప్రతి ఒకడు ఒక
కష్టాల పడితే ఏ ఆఫీస్కైనా సరే ఇదే గతి పడుతుంది. తమ్ముడు ఇక పదరా. అన్నయ్య ఇది కసుపుడుతో ఉందన్నయ్య. దీని ఒక ఆట ఆడుకొని దీని పని కొడుకు పని సెటిల్మెంట్ అయితే అన్నయ్య. నీకు ఆయాలో చెప్పా. ఓకే ఓకే చేస్తానని నా కొడుక ఈ కుటుంబాన్ని నాశనం చేశాను రా. తమ్ముడు ఇంకా పోదాం రారా. భూమిలో చూసినదే కూడా దిలిసి విరియని గోచులలో కన్నులాసులు బలి అయిపోయావా. కన్న భూమిలో చూసినదే కూడా దిలిసి విరియని గోచులలో కన్నులాసులు నీరైపార ఆ మాములకు బలి అయిపోయావా.
అయిపోయావా